హాయ్ అండి. నా రావణ్ పార్ట్ 125. కిరణ్ సిద్ధు వాళ్ళు వెళ్ళగానే శాంతి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆమె వైపు తదేకంగా చూస్తూ 4 సంవత్సరాల క్రితం అతను చూసిన ఆమె రూపం ఇప్పుడు ఉన్న ఆమె రూపాన్ని చూసి వస్తున్న బాధని కన్నిటిని ఆపుకుంటూ ఆమెకు మరింత దగ్గరికి జరిగి నిదానంగా ప్రేమగా ఆమె నుదుటి మీద చేతునుంచుతాడు. ఆమె నుదుటి మీద అతనికి తెలియకుండానే అతని కళ్ళు కన్నీళ్లు జలజల రాలి శాంతి మొహాన్ని తడిపాయి. ఒకవైపు తెలియని వేదన బాధ, మరొక వైపు శాంతి త్వరలోనే కోమాల నుంచి బయటకు వస్తుందని సంతోషం. కొన్ని క్షణాలకు ఆమె నుంచి కొంచెం దూరం జరిగి అలా నిలబడి కొంచెం కన్న కూడా లేకుండా దవడ ఎముక కనిపిస్తున్న ఆమె చెంపను నిమురుతూ ఆమె చెవి దగ్గరికి వెళ్ళి, ఏం మిర్చి పిల్ల, నేను గుర్తున్నానా మర్చిపోయావా? మర్చినా గుర్తు చేయడానికి నేనున్నాననుకో. ఆ రోజు షాపింగ్ మాల్లో చూసుకోకుండా తగిలితే బండ బూతులు తిట్టి పోరా కర్రోడా అన్నావుగా అని నవ్వుతూ, నీకంటే కొంచెం కలర్ తక్కువగా ఉంటే మాత్రం అంత మాట అంటవి మిర్చి అని 4 సంవత్సరాల ముందు జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఒకరోజు షాపింగ్ మాల్లో క్లాత్ తీసుకోవడానికని వస్తాడు కిరణ్. అదే షాపింగ్ మాల్లోకి శాంతి ఆల్రెడీ వచ్చిన డ్రెస్లను సెలెక్ట్ చేసుకుని ట్రయల్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అదే టైంకి కిరణ్ కూడా ఆ సైడ్ కి వచ్చి చూసుకోకుండా శాంతికి డాష్ ఇస్తాడు. ఇవ్వటమే శాంతి కింద పడిపోతుంది అన్న భయంతో కిరణ్ ని పట్టుకునేసరికి ఇద్దరు బ్యాలెన్స్ చేసుకోలేక ఒకరి మీద ఒకరు పడి అనుకోకుండా ఒకరి పెదాలు ఒకరికి తాకుతాయి. వోల్టేజ్ కరెంట్ షాక్ కొడుతుంది. ఆ విచిత్రమైన అనుభూతి ఏంటో తెలియదు కానీ తెలియకుండానే తన పెదాలు ఓపెన్ చేసి శాంతి పెదాలను లైట్ గా టచ్ చేస్తాడు కిరణ్. కిరణ్ బుద్ధిమంతుడైతే కాదు గాని అలాగని ప్లే బాయ్ కూడా కాదు. ఇక ఇద్దరు ముగ్గురుతో బాబు గారు డేటింగ్ వెళ్లారు. డేటింగ్ వెళ్లి తెల్లతోలు పాపలతో అన్ని కానిచ్చారు. ఆ ఇద్దరు ముగ్గురుతో అంత క్లోజ్ అయినా కూడా ఎప్పుడూ కలగని ఒక తీయటి అనుభూతి శాంతి పెదాలు టచ్ కాగానే అతని గుండె ఒక విధమైన అలజడికి గురైంది. ఆ అలజడి ఏంటో తెలుసుకునే సమయానికి మగాళ్ళంటేనే ఒక విధమైన అసహ్యంలో ఉన్న శాంతికి కిరణ్ అలా మీద పడి ముద్దు పెట్టగానే కోపం నా శలానికి అంటే ఇంకంత బలంగా ఉన్న కిరణ్ ని పక్కకి ఒక తోపు తోసి స్ప్రింగ్ లా లేచి నించుని, ఎరా కర్రోడా, అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? మీద పడిపోగానే మగబుద్ధి పోనిచ్చుకోకుండా ముద్దు పెడతావా? దొంగ సచ్చినోడా, అలా ఎలా పెడతావరా తెలియని ఆడపిల్లకి ముద్దు? కర్రి మొహోడా, దున్నపోతోడా, ఏం మాయదాగం వచ్చిందిరా అని నోటికి ఇష్టం వచ్చినట్లు తిట్టుపడేస్తుంది. శాంతి తిట్లకి కిరణ్ నోరు తెరుచుకుని అలాగే చూస్తూ ఉంటాడు. నీ వేషం చూస్తూ ఉంటే ఇక్కడ పెరిగిన వాడిలా లేవు, అదర్ కంట్రీస్ లో పెరిగిన వాడిలా ఉన్నావు. అందుకే నా కనిపించిన ఆడపిల్ల మూతులు నాగుతున్నావు అని గయ్యమంటుంది. ఏయ్, ఒళ్ళు ఎలా ఉంది? ఎవడే కర్రోడ్ని అంటున్నావు? నువ్వు పెద్ద కలర్వేం కాదు, నాకంటే కొంచెం ఎక్కువ అంతే. అంత మాత్రాన నీకంటే కొంచెం కలర్ తక్కువగా ఉంటే నన్ను కర్రోని అంటావా? నాలుక చీరేస్తాను. ఏమనుకుంటున్నావు? ఎవరి నాలుక చీరేస్తావరా దున్నపోతోడా? నన్ను గుద్దిందే కాకుండా మీద పడిందే కాకుండా ముద్దు పెట్టిందే కాకుండా మళ్ళీ నన్నే అంటున్నావా అని మళ్ళీ తిట్ల పురాణం ఎత్తుతుంది. శాంతి ఎలా పడితే అలా మాట్లాడుతున్నా కూడా కిరణ్ కి ఎలాంటి కోపం రావట్లేదు. అతనికి ఆమె ఎలా తిడుతూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తుంది. అందుకే ఆమెతో కావాలని గొడవ పెట్టుకుంటున్నాడు. కోపం రాకపోయినా కోపం వచ్చినట్టు నటిస్తూ, ఏంటి నోటుకొచ్చినట్టు తిడుతున్నావు? ఒళ్ళు ఎలా ఉంది అని ఆమె మీదకు వెళ్తాడు కిరణ్. అలా మీదకు వచ్చేసరికి శాంతికి భయం వేసి కొంచెం తగ్గి, సరే చూసుకోకుండా జరిగింది కాబట్టి సారీ చెప్పు, మాఫ్ చేస్తాను అంటుంది శాంతి. సారీ చెప్పకపోతే ఇక్కడ నుంచి కదలలేవును, నా సంగతి నీకు తెలీదు. సరే కదలనీకు, గట్టిగా పట్టుకో, నాకు వెళ్ళాలని లేదు అంటాడు. ఆమెకి ఇంకొంచెం దగ్గరికి జరిగి అదోలా శాంతి వైపు చూస్తూ, ఇలాగా ఆడపిల్లకి సేఫ్టీ లేకుండా పోయింది అని కిరణ్ ని పక్కకి తోసేసి పరిగెత్తుకుంటూ కొంచెం దూరం వెళ్లి వెనక్కి తిరిగి, రే కర్రోడా అని నాలిక మడత పెట్టి వేలు చూపించి, చంపేస్తాను అని చేతులతో సైగ చేస్తుంది. కిరణ్ ఏయ్ అని ఒక్కడుగు ముందుకు వేయగానే పారిపోతుంది శాంతి. శాంతి వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుకుంటూ, హార్ట్ మిచ్చి అని గుండెల మీద చేయి వేసుకుని రుద్దుకుంటాడు. అదంతా గుర్తుకు చేసుకుని శాంతికి చెప్తూ,
నీకు తెలిసా మిర్చి, ఆ రోజు నుంచి నాకు తెలియకుండానే ప్రతిరోజు ఆ షాపింగ్ మాల్ కు వెళ్లి వెతికేవాడిని నువ్వు కనిపిస్తావేమోనని. పిచ్చివాడిలా ఆ షాపింగ్ మాల్ లో ప్రతిరోజు వెతికేవాడిని నాకు తెలియకుండానే. ఇక సంఘటన తర్వాత నా మనసులోకే వచ్చేసావు, నన్ను ఆక్రమించేశావు. ఈ 4 సంవత్సరాల నుంచి నువ్వు ఒక్కసారైనా కనిపిస్తే బాగుండు, ఈసారి నిన్ను వదలకుండా గట్టిగా పట్టుకుని బంధించాలి అనుకున్నాను. కానీ నువ్వు ఇలా ప్రమాదానికి గురై కోమాలో ఉన్నావని నాకేం తెలుసు అని బాధపడుతూ, త్వరగా లేమిచ్చి నాతో గొడవపడు, నన్ను తిట్టు, ఇంతకు ముందులా నా హార్ట్ మిర్చిలా మారిపో, చూడు నీ పర్మిషన్ లేకుండా ముద్దు పెడుతున్నాను అని ఆక్సిజన్ మాస్క్ తీసుకి నల్లగా మారి ఎండిపోయి ఉన్న ఆమె పెదాల మీద చిన్నగా లిప్ కిస్ ఇచ్చి ఏడుస్తూ, నీ పర్మిషన్ లేకుండా నేను ముద్దు పెట్టుకున్నాను మిచ్చి, నన్ను తిట్టవా అంటాడు కిరణ్ ఏడుస్తూ. ఇక కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి శాంతికి. తను కూడా లేచి ఎన్నో చెప్పాలి అనుకుంటుందేమో మరి. ఇంకా నీళ్లు కారుతానే ఉన్నాయి కళ్ళల్లో నుంచి. సిద్ధు గుండెల మీద పడుకుని అమ్ము ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి పక్కనే ఉన్న మొగుడిని పట్టించుకోకుండా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ధ్రువాన్ని ఎక్కువగా అనుమానించి తప్పు చేసాం కన్నా, మనం చేసిన దానికి తను చాలా బాధపడుతున్నాడు. పైగా కనిపించేంత స్ట్రాంగ్ కాదు, లోపల తను చాలా సెన్సిటివ్ అని అర్థమయ్యింది అంటుంది. వాడంత సెన్సిటివ్ ఆలోచన విధానం తక్కువ కాబట్టి ఆవిడ లేనిపోనివి చెప్పి తన ఎమోషన్ తో వాడుకుని వాడిని ఇలా తయారు చేసింది. వాడు తప్పు తెలుసుకున్నాడు, అందుకే ఇలా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. పశ్చాత్తాపానికి మించిన శిక్షే లేదు మనిషికి. నువ్వు ఒకసారి ధ్రువతో మాట్లాడు కన్నా, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇక బాధపడుకో అని ధైర్యం చెప్పు. ఇక ఎంత నచ్చ చెప్పినా వాడి లోపల తప్పు చేశాను అనే గిల్టీ బాధని వాడిని తినేస్తూనే ఉంటుందమ్మాడు. వాడికి అన్నీ ఎక్కువే, బాధ, కోపం, ఎమోషన్స్, ప్రేమ అన్నీ ఎక్కువే. అన్నీ సమానంగా ఉండాలి, కానీ ఎలా అని ఎక్కువైతే అది మనకే ప్రమాదం. దీనికి నిదర్శనం ధ్రువనే అంటాడు. చూస్తూ ఉంటే పాపం అనిపిస్తుంది అంటుంది అమ్మ. ఎన్ని రోజులో చెప్పలేను, కానీ వాడు బాధలో ఉన్నప్పుడు ఆ బాధల నుంచి బయటికి తీసుకురావటానికి మేఘన ఉందిలే, తను చూసుకుంటుంది. ఇప్పుడు నువ్వు నన్ను చూసుకోవే అంటాడు ఆమె మెడ వంపుల్లో ముద్దు పెడుతూ. నేను జరిగిన వాటి గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటే ఇప్పుడు నీకు ఇది కావాలా అంటుంది కోపంగా. ఓ హలో, జరిగిపోయింది మనం ఎవ్వరూ మార్చలేము. అలాగే జరిగిపోయింది తలుచుకుని ఇలా బాధపడితే వచ్చేదేమీ లేదు. అయినా ఇది నా టైం, నా టైంలో నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించాలి. కాదు అని వేరే విషయాల గురించి ఆలోచిస్తే నాలో బీస్ట్ ని ఇంకా ఎక్కువ చూపించాల్సి వస్తుంది. అది నువ్వు తట్టుకోలేవమ్మాడు. సో అన్ని ఆలోచనలు పక్కన పెట్టి నీ ప్రేమను నాకు ఇవ్వవే అంటూ ఆమెను ప్రేమగా అల్లుకుపోతాడు. ఉదయమే కళ్ళు తెరిచిన ధ్రువకి అతని మీద ఏదో బరువుగా, అలాగే తన చేతి మీద కూడా ఏదో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటే, ఏంటి అని చూసిన ధ్రువకి ఒక్కసారిగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక ధ్రువ పూర్తిగా కళ్ళు తెరిచి చూస్తాడు. అతని గుండెల మీద సన్నీ వాటేసుకుని పడుకుని ఉంటే మేఘన అతని చేతి మీద పడుకుని సన్నీ మీద కూడా ఇంకో చేతిని వేసి ఉంది. ఆ సీన్ చూడడానికి ఎంత ముద్దుగా ఉందో. ఆ క్షణం ఆనందంతో బిక్కిరైపోయాడు ధ్రువ. నిన్నంతా ఎంతో బాధపడి మానసిక వేదనతో పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఈ రోజు ఈ సన్నివేశం చూసి ఆ బాధ అంతా ఎవరో చేతితో తీసి పక్కన పెట్టినట్టు ఎంతో రిలీఫ్ గా, చెప్పలేని సంతోషంగా అనిపించింది. మేఘన సన్నీ వైపు మార్చి మార్చి చూస్తూ నవ్వుతూ సన్నీని ఇంకొంచెం పైకి లాక్కుని తల మీద ముద్దులు పెడుతూ, లవ్ యూ బేబీ, లవ్ యూ సో మచ్. ఈ ఒక్క సీన్ తో నాకు అర్థమైపోయింది బాబాని నువ్వు ఎప్పుడు ఏ క్షణంలో కూడా వదలవు అని. నేను తప్పు చేసినట్టు నీకు తెలిసినా కూడా కోపంతో మాట్లాడకుండా ఉంటావేమో, కానీ ఈ బాబాని వదలవు అని అర్థమయ్యింది అని మళ్ళీ మళ్ళీ ప్రేమగా ముద్దులు పెడుతూ ముడుచుకుని పడుకుని ఉన్నామని చూసి తెలియకుండానే ఆమె వైపుకు వంగి నుదుటి మీద ముద్దు పెట్టుకుని పరవశంగా కొన్ని క్షణాలు అలాగే కళ్ళు మూసుకుంటాడు ధ్రువ. అతని మనసు ఎంతో హాయిగా కేరింతలు కొడుతుంది. తన భార్య, తన బిడ్డ, తన ఫ్యామిలీ పిక్ ఫుల్ఫిల్ అయినట్టు ఈ జన్మకి ఇది చాలు, అంతకు మించి నాకేం వద్దు అనిపిస్తుంది. నుదుటి మీద నుంచి పెదాలను దూరం చేసి ఆమె మీదున్న చేతిని చెంప మీదగా తీసుకొచ్చి
గండు చీమ కుట్టినట్టు లావుగా ఉన్న కింద పెదవిని 2 వేళ్లతో చిన్నగా టచ్ చేసి ఆమె ఫేస్ ని ఒకలాంటి మైమరుపుతో చూస్తూ, నీ ఫేస్ లో నీ కింద పెదవిన బ్యూటీ స్పాట్ భలే ఉంటుంది. ఇది ముద్దు పెట్టినప్పుడు 2 పెదాల మధ్యన బాగా సరిపోతుంది. దాన్ని అసలు వదలబుద్దే కాదు అని ఆ రోజు ముద్దు పెట్టుకుంది గుర్తుకు వచ్చి తనలో తానే నవ్వుకుంటాడు ధ్రువ. ఇక ఆ రోజు నిన్ను వదలాలి అనిపించగా అలా చేశానే తింగరబుచ్చి. ఏం చేయను, అది నా తప్పు కాదు, మరి నీదే. అంత అందంగా ఉన్నాయి మరి, అందుకే నువ్వు గింజుకుంటున్నా కూడా వదలలేదు అనుకుని. అవును, ఇంతకీ మీరిద్దరూ నా దగ్గరికి ఎప్పుడొచ్చారు అని ఎంత గుర్తు చేసుకోవాలని ట్రై చేసినా కూడా గుర్తుకు రాదు. ఎలా గుర్తుంటుంది? 2 ఫుల్ వేశారు కదా. ఆ మొత్తులో స్పృహ పడిపోతే మేఘన వైపే చూస్తూ ఉంటాడు. తనని రారా అంటూ ఊరిస్తున్న తనని చూసి మనసు ఆగక ఆమె ఫేస్ దగ్గరకు వచ్చేసరికి అతను వెచ్చని ఊపిరి ఇక ఆమెను తాకి గిలిగింతలు పెడుతూ ఉంటే మెల్లగా కళ్ళు తెరుస్తుంది మేఘన. తను ఉన్న పొజిషన్ గమనించే సెన్స్ లో లేదనుకోండి. ధ్రువ ఆమె వైపు ఇంచు గ్యాప్ లో ఉన్నా కూడా పట్టించుకోకుండా కంగారంతా కళ్ళల్లో నింపుకొని, లేచావా? ఇప్పుడు ఎలా ఉంది? రాత్రంతా ఎంత భయపడ్డానో తెలుసా అని కంటి నిండా నీళ్లతో, ఇప్పుడు ఏమైందని అంతగా బాధపడిపోతున్నావు? నీకన్నీ ఎక్కువే, ఆవేశం ఎక్కువ, బాధ, ప్రేమ అన్నీ ఎక్కువే. నీ తప్పుని నువ్వు తెలుసుకున్నావు, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నావు, చెడు జరగకుండా చూడాలి అనుకున్నావు. దీనికి మించిన శిక్ష, క్షమాపణ ఉందా? ఎందుకు జరిగింది? పదే పదే ఇలా గుర్తు తెచ్చుకుని ఇలా అయిపోతున్నావు. నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. అసలు నాకు ఇలా నచ్చలేదు. ఫుల్ గా పొగరు నిండిన కోపంతో రాక్షసిలా ఉంటేనే బాగుంటావు అని ఇలా బాధపడుతూ ఏడుస్తూ అస్సలు బాగోలేదు నువ్వు అని గుక్క తిప్పకుండా అతనికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తను వేలు తను చెప్పుకుంటూ పోతుంది మేఘన. వెయిట్ వెయిట్, నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వవే. ఆయన ఇప్పుడు ఏమైంది? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా బాధపడుతున్నావు అంటాడు. కానీ లోపల పిచ్చి హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు మన ధ్రువ. ఆమె తన గురించి ఆలోచిస్తూ ఎంతగా ఫీల్ అవుతూ ఉంటే ఇక కింద పడిపోయి, నువ్వు తీసుకున్న విపరీతమైన ఒత్తిడి వల్ల రాత్రంతా నీకు జ్వరం వచ్చింది. ఎంతో తెలుసా? 104. రాత్రంతా వెట్ క్లాత్ తో తుడుస్తూ కూర్చుంటే ఎప్పుడో తెల్లవారుజామున కొంచెం కంట్రోల్ అయ్యింది. ఇంకంతే. ధ్రువ కంగారుగా, నాకు జ్వరం వస్తే బేబీని నా దగ్గరికి ఎందుకు రానిచ్చావే మెంటల్? బేబీకి ఒకవేళ జ్వరం అంటుకుంటే అని మేఘనాపై అరుస్తూనే సన్నీని తన మీద నుంచి పక్కన పడుకోబెట్టాలని చూస్తాడు. కానీ సన్నీ పిల్లకోతి తల్లిని అతుక్కుపోయినట్టు అతుక్కుపోయాడు ధ్రువాని. నీకు దూరంగానే పడుకోబెట్టాను బావా, ఎప్పుడొచ్చి నీ మీద పడుకున్నాడో నాకు తెలియదు అంటుంది టెన్షన్ గా. నాకు ఫీవర్ వస్తే అసలు బేబీని రూమ్ లోకి ఎందుకు రానిచ్చావే? పిల్లల్ని చూసుకునే విధానం ఇదేనా అంటాడు. తను ఏమైనా 10 మందిని ఏమన్నా కనిపించిందా నాయనా? నీకు ఫీవర్ వచ్చింది, వద్దు అని చెప్పాను బావా, కానీ వెంటనే నీ దగ్గరకు వచ్చేసి నీ పక్కనే పడుకున్నాడు. మీరిద్దరూ నా రూమ్ లోకి ఎప్పుడు వచ్చారే? నేను 11కి వచ్చాను, సన్నీ 1కి వచ్చాడు. అంత రాత్రి దాకా బేబీ పడుకోకుండా ఏం చేస్తున్నాడు? నువ్వు వాడి దగ్గరకు వస్తావేమోనని అప్పటిదాకా కూర్చుని ఉన్నాడంట బావా. నువ్వు ఎంతసేపటికి వాడి దగ్గరికి రాకపోయేసరికి జ్యోతి ఎంత వద్దంటున్నా కూడా వినకుండా. ఇక ఆ మాట వినగానే ధ్రువ కళ్ళు చెమ్మగిల్లాయి. ఎస్, నేను అనుకున్న మాట నిజమే. రేపన్న రోజు నిజం తెలిసినా కూడా నా బేబీస్ నన్ను ద్వేషించరు, అలాగే నన్ను వదిలి ఉండలేరు అని సన్నీ వైపు ప్రేమగా చూస్తూ, బేబీ గెటప్ నాన్న, లే అమ్మా అని జుట్టు చెప్పి వేస్తూ లేపుతాడు. తన బాబా వాయిస్ విని మెల్లగా కళ్ళు తెరిచి క్యూట్ స్మైల్ తో, లవ్ యూ బాబా అండ్ గుడ్ మార్నింగ్, లవ్ యూ టు బేబీ, లే అమ్మా నా మీద నుంచి అని అనగానే అప్పటిదాకా స్మైల్ చేస్తున్న సన్నీ ఒక్కసారిగా మొహం సీరియస్ గా పెట్టి ధ్రువ బుగ్గ మీద గట్టిగా కొరికి, ఐ హేట్ యు, ఐ హేట్ యు అని గట్టిగా అరుస్తాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.